భారతదేశ ప్రజలకు ఒక శుభవార్త. ప్రపంచ దేశాలన్నిట్లలో ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. అసలు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరే $115 అయినటువంటి సందర్భం. ప్రపంచమంతా ఒక దారుణమైనటువంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తుంది. అలాంటి సిచ్యుయేషన్లో కూడా మోడీ సర్కారు ఆ ఆయిల్ ధరలు పెరిగిన ధరలు ప్రజల నెత్తిన భారం వెయ్యబోమని తేల్చి చెప్పింది. పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. మన దగ్గర నిల్వలు మరొక 2-3 నెలలకు సరిపడా ఉన్నాయి, అది ప్రాబ్లం లేదు. ఆయిల్ సప్లైకి ప్రాబ్లం లేదు. అలాగే ధరలు పెంచే ఉద్దేశం లేదు. ఆ పెరిగినటువంటి డబ్బులు ఇప్పుడు మొన్నటిదాకా తగ్గినప్పుడు ఆ డబ్బుల్ని సంస్థలు లాభపడ్డాయి కదా, ఆయిల్ సంస్థలు. ఆ డబ్బులని ఇప్పుడు వాళ్ళనే పెట్టుకోమంటుంది. ఇప్పుడు పెరిగిన ధరల్ని ఆ ఆయిల్ సంస్థలు పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ధరలు భారతదేశంలో పెరగబోవు అన్నటువంటి భరోసా ఇచ్చింది మోడీ సర్కార్. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం.